ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. సంక్షేమ పెన్షన్ల వెంటనే విడుదల చేయాలి. శ్రీకాంత్ దళితుల ఐక్యత. దళితుల ఐక్యత. లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. లాలి ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. సంక్షేమ పెన్షన్ల వెంటనే. సంక్షేమ పెన్షన్ కార్పొరేషన్ లోన్ల వెంటనే. లాలి దళిత సేన. లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. లాలి దళిత సేన. సంక్షేమ పెన్షన్ల వెంటనే. సంక్షేమ పెన్షన్ల వెంటనే. కార్పొరేషన్ లోన్ల వెంటనే. కార్పొరేషన్ లోన్ల వెంటనే. లాలి దళిత లాలి దళిత సేన. లాలి దళిత సేన. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. సంక్షేమ పెన్షన్ల వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ పెన్షన్ల వెంటనే. కార్పొరేషన్ రుణాలను వెంటనే. జై భీమ్. ఈరోజు దళిత సేన 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి సంక్షేమ పెన్షన్లు విడుదల చేయాలని, దివ్యాంగుల కొరకు వితంతుల కొరకు సంక్షేమ పెన్షన్లు విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ రోజున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి దళిత సేన తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి డప్పు కళాకారులు, చెప్పులు కుట్టే చర్మకారులు, అదేవిధంగా అర్హులైనటువంటి వృద్ధులు, అదేవిధంగా వితంతులు, దివ్యాంగులు వీరి యొక్క సంక్షేమ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి మరి పనిచేయాలని, అందుకు సంక్షేమ పెన్షన్లు విడుదల చేసి వారి ఆర్థిక అభివృద్ధి కోసం మరి చూడాలని చెప్పేసి, అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను, ఎస్సీ బీసీ కార్పొరేషన్ రుణాలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి దళిత సేన తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ